మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి. మందా కృష్ణమాది గారి నాయకత్వం వర్ధిల్లాలి. మందా కృష్ణమాది గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాదిగ ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. మాదిగ ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. మాదిగ ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. అగ్రకుల ప్రజా శ్రామికులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. అగ్రకుల ప్రజా శ్రామికవాదులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. దళితుల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. దళితుల ఐక్యత వర్ధిల్లాలి. ఈ యొక్క విజయోత్సవ సభ కార్యక్రమానికి మరి నిర్వాహకులైనటువంటి రిజర్వేషన్లను సామాజికంగా సమన్యాయంగా పంచాలని తలంపుతోని ఆనాడు ఎన్నో దళిత ఉద్యమాలను నిర్మాణం చేసినటువంటి వాళ్ళు మరి ప్రజాస్వామ్య దేశంలో మనకంటూ మరి మన జాతులకు మనకు ప్రత్యేకమైన రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో ఆనాడు అంబేద్కర్ దేవల్ల అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలుసు. అంబేద్కర్ ఏదైతే పొందుపరిచిన రిజర్వేషన్ని మరి ఎస్సీ కులాలలో మరి మాలా మాదిగా కాకుండా ఉపకులాలు 59 కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ సామాజికంగా సమన్వయం జరగాలనే దృక్పథంతో మరి కృష్ణమాది గారు 1994లో జూలై 7న ఈదుముడి గ్రామంలో ప్రకాశం జిల్లాలో ఈ ఉద్యమాన్ని మరి మొదలుపెట్టడం జరిగింది. అంతకుముందు కృష్ణమాదిగా నక్సలైట్లలో మరి పనిచేస్తున్న క్రమంలో అందులో కూడా కులవివక్షత, అందులో కూడా ఆధిపత్య పోరు, కులాల పెత్తనం, అదేవిధంగా ప్రజాస్వామిక వాదులనే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామికానికి విరుద్ధంగా అగ్రకుల పెత్తందారుల వ్యవస్థలో ఉన్నటువంటి ఆ పార్టీలన్నింటినీ వ్యతిరేకిస్తూ మరి పీపుల్స్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చి నా జాతికి ఎంతో కొంత మేలు చేయాలనే కాన్సెప్ట్తోని ఆ ఉద్దేశంతో మరి 1994లో ఈ ఉద్యమాన్ని మరి స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినటువంటి క్రమంలో కొంతమందితో 20 మందితోని ఈ ఉద్యమాన్ని మరి మొదలుపెట్టినటువంటి సందర్భం. మరి ముఖ్యంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి దళితుల పరిస్థితి ఏంటి అనే విషయానికి వస్తే ఆనాడు ఏ రాజకీయ పార్టీలో కూడా పనిచేస్తున్నటువంటి నాయకులు అంటే అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా బీజేపీ అంతకుముందుకు జనతా పార్టీగా ఉండేది. వాళ్ళ ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో 15% రిజర్వేషన్లో, రాజకీయ రిజర్వేషన్లో మరి వాళ్ళ మాటలు ఇవి వాళ్ళ అడుగులకు మడుగులెత్తే నాయకులకి అవకాశం కల్పిస్తూ మరి మన సమస్యల మీద ఎన్నడూ కూడా వాళ్ళు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మరి ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆనాడు అసెంబ్లీకి వెళ్ళాలి తప్ప అసెంబ్లీలో నా జాతి సమస్యలు ఉన్నాయి, నా జాతికి రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మరి అందరికీ సామాజిక సమన్వయం జరగట్లేదు కాబట్టి మరి సామాజిక న్యాయం జరగాలనే కాన్సెప్ట్తోని మరి ఆనాడు జగ్జీవన్ పార్లమెంట్లో ఉపప్రధానిగా ఉండి మరి ఇందిరాగాంధీ దగ్గర, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ దగ్గర ఎన్నోసార్లు పెద్ద ఆయన చెప్పినప్పటికి కూడా ఆయన మాటలు ఎక్కేయకుండా ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భాలు ఆనాడు చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. మరి అన్నింటినీ పే చేసి కృష్ణమాది గారు ఆనాడు జగ్జీవన్ లాంటి అంబేద్కర్ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడగొట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. ఎన్నికల్లో అంబేద్కర్ను కూడా ఎక్కడ గెలవనివ్వలేదు. మరి అంబేద్కర్ ఆనాడు పార్లమెంట్లో గెలిచి మరి న్యాయశాఖ మంత్రిగా కాలేదు. ఆయన్ని రాజ్యసభకు ఎలక్ట్ చేసి రాజ్యసభకు నుండే ఆయనను ఎంపిక చేసి మరి అవకాశం ఇచ్చారు తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయనని నిలబడితే మరి ప్రజలు ఓడగొట్టడం జరిగిందనే విషయం మీకు తెలుసు. మరి ముఖ్యంగా చరిత్రలో ఎన్నో అవమానాలకు, ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో సమస్యలకు లోనై జాతి మరి అట్టడుకు ఉన్నటువంటి మన జాతులు మరి ఉత్తేజంగా మరి ముందుకు రావాలి.
అనే కాన్సెప్ట్తోని కృష్ణమాలయ్య పిలిపించినటువంటి సందర్భాల్లో ఎంతో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటర్స్ అంతో ఎంతో కాన్సెప్ట్ ఉండి మరి నిజంగా ఊర్లలో అప్పుడు ఉన్నటువంటి 94లో చాలా తక్కువ మంది చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళలో కూడా ఆర్థిక పరిస్థితులు వాళ్ళ ఇంటి స్థితిగతుల మీద కాన్సన్ట్రేట్ చేసి ఉద్యమానికి సమయం ఇచ్చే అవకాశం కూడా లేక మరి ఏదో కొంతమంది సమయం ఉండి ఉద్యమానికి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యమానికి వచ్చినప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నిటిని కూడా ఫేస్ చేసి మరి ఎంతో కొంత సమయం మరి ఉద్యమాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మరి ముందుకుండి పనిచేసినటువంటి దాంట్లో మరి మేము కూడా ఉన్నామనే విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈ భువనగిరి తాలూకాలో పాత తాలూకాలో నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్పుడు సాయుధ రహితంగా పోరాటానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ ఏ విధంగా అయితే పోరాటం చేశారో మరి ఈ తెలంగాణ జిల్లాలో ఈ నల్గొండ జిల్లా మరి కేఎస్సీ రకంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాలలో మరి ముందు భాగా నుండి ఈ రాష్ట్రంలోని 23 జిల్లాల్లో అప్పుడు 23 జిల్లాలు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి 23 జిల్లాల్లోకి వెళ్ళి ముందు మాదిగలకు వెన్నుదన్నుగా ఉండి మాదిగ నాయకత్వానికి అదే కృష్ణమాలయ్యకు వెన్నుదన్నుగా ఉండి మరి ముందు నుండి కష్టపడి పనిచేసినటువంటి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేమందరం కలిసి పనిచేసాం. ఆ పనిచేస్తున్న క్రమంలో కీలకంగా ఈ ప్రాంతం నుండి ముఖ్యంగా ఈ గ్రామంలో నేను మరి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి తమ్ములు ఈ గ్రామానికి సంబంధించినటువంటి నా సోదరులు ఈ గ్రామానికి సంబంధించినటువంటి నా కుల పెద్దలు ఈ గ్రామానికి సంబంధించినటువంటి మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు కానీ మనకు సపోర్ట్ చేయకున్నప్పటికీ కూడా మన జాతి వాళ్ళు చేశారు, మన నాయకులు చేశారు, మన వాళ్ళు చేశారు. మిగతా కులాలను మన సపోర్ట్ ప్రత్యక్షంగా చేయకుండా కూడా పరోక్షంగా మనకెవరు కూడా మరి ఇబ్బంది పెట్టలేదు. ఎంతో కొంత వాళ్ళ పరిధిలో మనకు సపోర్ట్ చేయడం జరిగింది, మాట సాయం చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉద్యమాలు నిర్వహణ చేశాం. ఉద్యమాలు నిర్వహణ చేస్తున్న క్రమంలో ఎన్నో ఆటుపాట్లు ఎన్నో ఇబ్బందులకు లోనై ఈ ప్రాంతంలో మరి మనం పనిచేసాం. ఈ ప్రాంతంలో ఎక్కువ కేసులు నల్గొండ జిల్లాలో అత్యధికంగా కేసులలో ఇరుక్కొని మరి ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలో ఎన్నో ఇబ్బందులకు లోనై జైలు జీవితాలు గడిపినటువంటి చరిత్ర ఈ ఆలయ ప్రాంతానికి మన ప్రాంతానికి ఉన్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి కరువు ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు యూనిటీగా లేనటువంటి ఈ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి సందర్భాల్లో మరి ఇక్కడ అందరినీ ఏకం చేసి ఈ ప్రాంతంలో మన అందరం కూడా సమిష్టిగా మన హక్కుల కోసం మన సమస్యల మీద మన అందరం కూడా మరి పోరాటం కలిసి చేయాల్సినటువంటి సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత పెద్ద మనుషులకు అప్పేపి ఆ పెద్ద మనుషుల తోడ్పాటు తీసుకొని మేము ముందుకుండి మేము పనిచేసినటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానిక భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కమ్యూనిస్టులకు పట్టున్నటువంటి జిల్లాలో మరి ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి మాదిగలను అదే కమ్యూనిస్ట్ పార్టీ మాదిగలతోని ఎన్నో ఇబ్బందులకు లోన్ చేశారు. ఎందుకంటే మన కులాలు ఎందుకు మతాలు ఎందుకు, మనం కమ్యూనిస్టులు మన అందరం సమస్యల మీద మీ సమస్యల మీద అందరి సమస్యల మీద మనం పోరాటం చేస్తూనే ఉన్నాం కదా, మీకు ప్రత్యేకమైనటువంటి మాదిగలు పోరాటం అవసరం లేదు కదా అని చెప్పేసి మన మాదిగలు కమ్యూనిస్ట్ పార్టీలు చేసే మాదిగలు మనకు దూరంగా ఉంచి అగ్రకుల పార్టీలు అగ్రకుల రాజకీయ పెత్తందారులంతా కూడా మనల్ని సమన్వయం చేయకుండా మనం కలవనీయకుండా ఎంతో అక్కసుకొని మన ఉద్యమాన్ని పక్కదో పట్టించే విధంగా ఆనాడు పోరాటాల్లో మనకు పంచదారులు పెట్టినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఈ ప్రాంతంలో పేదల కోసం పనిచేస్తాయి, పేదల పబ్జం కోసమే ఉన్నాయి, పేదల కోసమే మేము ఉంటాం కాబట్టి ఇక్కడ ఎంఆర్పిఎస్ కృష్ణమాలయ్య నాయకత్వం అవసరం లేదని చెప్పేసి మరి బూర్జువా పార్టీ అయినటువంటి తెలుగుదేశానికి కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడం కోసం అనేక రకాల కుట్రలు చేసినటువంటి సందర్భాలు మన ఈ ప్రాంతంలో చూసాం. ముఖ్యంగా నిర్బంధాలు ఎన్నో విధాలుగా కేసులు బనాయించి మరి మన్నాటుల మీద ముందుకెళ్తున్నటువంటి యువతరం మీద పెద్ద మనుషుల మీద కేసులు ఇరికిస్తే వీళ్ళు భయపడతారు, వెనకైపోతారు అని చెప్పేసి ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. ముఖ్యంగా ఆనాడు కమ్యూనిస్టులు మనకు సపోర్ట్ చేస్తే ఆనాడు అసెంబ్లీలో మనం అసెంబ్లీ దాడి చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు కూడా పార్టీలకు ఖచ్చితంగా మన జాతి కోసం జాతి విముక్తి కోసం జాతికున్న రిజర్వేషన్లను సమన్వయం పంచాలనే కాన్సెప్ట్తోని వాళ్ళు పనిచేస్తే అంకిత భావంతో వాళ్ళు ఉంటే మన ఈ 30 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేయాల్సిన అవసరం లేకుండేది. ఆనాడు 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో
మనం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి సందర్భాల్లో ప్రభుత్వం దిగొచ్చి ఆనాడు ప్రభుత్వం మరి రామచంద్రరావు కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మరి రిజర్వేషన్ వర్గీకరణ ఉపవర్గీకరణ అవసరం అని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడు గ్రహించి మరి చంద్రబాబు నాయుడు కమ్మ కులానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా సమన్వయం లేదు, సామాజిక న్యాయం అవసరం అనే ఉద్దేశంతో ఆయన పెద్ద మనసును ఆలోచించి ఆ రోజు ఉషా మీరా కమిషన్ కానీ రామచంద్రరావు కమిషన్ కానీ లోకూర్ కమిషన్స్ కానీ ఇటువంటి కమిషన్స్ ఎన్నో అధ్యయనం చేసి ఆనాడు ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి రిజర్వేషన్లు అన్ని కూడా ఒకటే తీవ్రమైనటువంటి మాల కులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నటువంటి 15%లో 12% రిజర్వేషన్లో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, వాళ్ళే బాగుపడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో వీళ్ళకి అన్యాయం జరిగిందనే విషయం ఆనాడు గ్రహించి మరి ప్రభుత్వంలో మరి చలనం వచ్చి మరి కృష్ణమాది గారి ఉద్యమ ఒత్తిడి వల్ల ఆనాడు చంద్రబాబు నాయుడు దిగొచ్చి మరి ప్రభుత్వం కమిషన్ వేసిన తర్వాత ఇది అన్యాయం జరుగుతూ ఉంది. 59 కులాలు సింధు మాస్టర్ డక్కలి మరి పంబాలి బయట ఇటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి, మన ఉప కులాలు. ఇటువంటి కులాల జీవితాలు వాళ్ళకి స్థిరత్వం లేదు, వాళ్ళకు ఊర్లలో మరి ఇల్లు లేవు, గుడిసెలు లేవు, పల్లెల్లో తినడానికి వాళ్ళకు అంటరాంతరం అని చెప్పేసి ఊరికి బయట వచ్చినటువంటి చరిత్ర మనం చూసాం. ఆ పరిస్థితి మనం ఎన్నో చూసాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి అంతో ఎంతో మొదటి నుండి చైతన్యం ఉన్నటువంటి ఆలయ ప్రాంతం ఈ భువనగిరి తాలూకా నల్గొండ జిల్లాలో మరి కమ్యూనిస్టులకు మొదటి నుండి పట్టు ఉంది కాబట్టి కొంత చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక సిస్టమ్ మరి ఎంత బలంగా లేకున్నప్పటికీ మిగతా మహబూబ్ నగర్ మిగతా జిల్లాలో 2 క్లాసుల పద్ధతిలో కూడా మరి మనకు ఛాయ్ తాగడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మన జాతులు మన వాళ్ళు ఒక క్లాస్ వాళ్ళకు పెద్దందారుల వాళ్ళకి పెద్ద కులాల వాళ్ళకి ఒక క్లాస్ చిన్న కులాల వాళ్ళకి ఉండేటువంటి సందర్భాలు మొన్నటిదాకా మనం ఉద్యమం వచ్చేంత వరకు కూడా నడిచినటువంటి సందర్భాలు చూసాం. ముఖ్యంగా కృష్ణమాది గారు వచ్చిన తర్వాతనే మనకు అన్నిటికన్నా ముఖ్యంగా సాధించింది ఆత్మగౌరవం. ఇలా ఒకప్పుడు మనం మాదిగా అని చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళం, ఇబ్బంది పడే వాళ్ళం. మాదిగా అని చెప్పి కాలేజీలలో కానీ అదే యూనివర్సిటీలలో కానీ అదే ఊళ్ళలో కానీ బహిరంగంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో మనం బతికినటువంటి మన జాతి ఇవాళ నిఖచ్చితంగా కందుల శంకర్ మాదిగా అని చెప్పేసి మన పేరు పక్కబడే మన ఆత్మగౌరవాన్ని చాటుకునే విధంగా మన కులాన్ని పొందుపరుచుకొని ఇవాళ మనం ఉన్నటువంటి ఉద్యమాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకప్పుడు మాది అంటే ఇబ్బంది పడేవాళ్ళు, మాది అంటే చెప్పుకోలేని వాళ్ళు ఇవాళ మాదిగా అని చెప్పుకొని ఉద్యమాలు నిర్మాణం చేసి ఇవాళ వాళ్ళ హక్కుల విషయంలో రాజకీయ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ మరి పార్టీల్లో ఉన్నటువంటి మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు, మన ఎంపీలు, మన కేంద్ర మంత్రులు ఎవరు కూడా మన సమస్యల మీద ఎప్పుడు ఏనాడు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండేవాళ్ళం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిని మీ అందరూ అర్థం చేసుకోండి. కృష్ణమాదిగా వచ్చిన తర్వాత కృష్ణమాదిగా పేరు కృష్ణ పక్కకు మాదిగా పెట్టుకున్న తర్వాతనే మనం అందరం కూడా సంఘటితంగా ఏకమై అందరం సమన్వయంతోనే మన జాతిని ముందుకు తీసుకోవడానికి ఎవరి శక్తి వంచన లేకుండా వాళ్ళ ప్రయత్నం చేయడం జరిగింది అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కులాల ఆధిపత్యం, మతాల ఆధిపత్యం, అదేవిధంగా పార్టీల ఆధిపత్యాలు అనేక రకమైనటువంటి సందర్భాల్లో మనం ఇబ్బంది పడినటువంటి మన జాతులు ఇలా ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి కృష్ణమాదిగ నాయకత్వంలో మనం పనిచేసాం. కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేస్తున్న క్రమంలో కూడా మనకి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రజాస్వామికవాదులు, అదేవిధంగా మరి ఇతరత్ర కులాల వాళ్ళు కూడా మరి ఇలా అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్ర కులాలకు సంబంధించినటువంటి పెత్తందారులు కూడా ఇవాళ నిజంగా ఈ 59 కులాలలో మరి కేవలం మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కులమే మరి అత్యధికంగా రిజర్వేషన్ని మరి యూటిలైజ్ చేసుకొని వాళ్ళే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విభాగాలలో వాళ్ళు ముందున్నటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి ఈరోజు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆనాడు అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగకు మనందరికీ మరి మద్దతు తెలియజేశాయి. ఆనాడు మద్దతు తెలియజేసిన తర్వాతనే ప్రాంతం నుండి మనకి ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ ఆలేరు 1974 నుండి మరి మొన్నటి వరకు కూడా మరి రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో 5 టర్ములు మరి మోత్కుపల్లి నరసింహ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆనాడు మరి ఆ కాస్త కూస్తూ మన కృష్ణమాదిగకు చేతుల వాదుడుగా ఉండి మరి రిజర్వేషన్ వర్గీకరణ అంశం మీద అసెంబ్లీలో చర్చ పెట్టి మరి ఆనాడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళిగుండి ఆనాడు తీర్మానం ప్రవేశపెట్టి రిజర్వేషన్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి మరి ఆనాడు 2000 సంవత్సరంలో ఆర్డినెన్స్ తీసుకొస్తేనే మరి 50 సంవత్సరాల నుంచి రాని ఉద్యోగాలను 2000 సంవత్సరాల నుండి 2004 సంవత్సరం వరకు అమలైనటువంటి
ఈ యొక్క రిజర్వేషన్ విధానాన్ని ఏబిసి వర్గీకరణ విధానాన్ని బేస్ చేసుకుని మన మాదిగ బిడ్డలకు అందరికీ మాదిగ పుట్టిన బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చేది తప్ప అంతకన్నా ముందు కానీ 2004 తర్వాత కానీ మరి ఉద్యోగాలు అనేటి అరుదుగా వచ్చినటువంటి సందర్భం మీ అందరూ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మన పోరాటంలో ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలను, ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొని కృష్ణమాదిగ గారి నేతృత్వంలో మరి ఇవాళ మరి చివరకు అది కూడా సాంకేతిక కారణాలు చూపుతూ మరి ఆనాడు సుప్రీంకోర్టు మన సమస్య మన పరిధిలో లేనిది రాజకీయ పార్టీలు ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్తో ఆమోద ముద్ర వేసుకొని దాన్ని అమలు చేయడానికి అధికారం లేదని చెప్పేసి ఆనాడు సుప్రీంకోర్టులోనే ఈ యొక్క బిల్లును మరి ఈ యొక్క వర్గీకరణ బిల్లును పక్కన పెట్టించినటువంటి మరి మన సోదరులు, తమ్ములు, మన అన్నలు, మరి మాలకులకు సంబంధించినటువంటి పెత్తందారులంతా కూడా లాబింగ్ చేసి పార్లమెంట్ స్థాయిలో లాబింగ్ చేసి సుప్రీంకోర్టు జడ్జినెస్ను కొనుగోలు చేసి మరి ఆనాడు ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణను మరి ఎత్తివేయడానికి కోసం బాగా కుట్ర చేసి మరి అన్యాయం చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అయినప్పటికీ కూడా వాళ్ళ నిష్పత్తి జనాభా ప్రకారంగా నిష్పత్తి దామాష ప్రకారంగా ఇవాళ మన జనాభా ఎంత ఉందో ఆ రేషియో ప్రకారంగా మన రిజర్వేషన్ కావాలన్నాం. వాళ్ళ రేషియో ప్రకారంగా వాళ్ళ జనాభా నిష్పత్తి దామాష ప్రకారంగా వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వమన్నాం. కానీ మొత్తం మనకు కావాలని చెప్పేసి సాధుబుద్ధితో ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన మనం లేవు. ఇప్పటికి కూడా అటువంటి ఆలోచన మాకేం లేదు సోదరులారా. దయచేసి ఇప్పటికి కూడా మనందరం కలిసి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇదే కాదు, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలలో అసలు మన వాళ్ళకు అసలు నివాసం అంటూ ఊరంటూ లేదు. వాళ్ళు సంచార జీవులుగా, సంచార మనుషులుగానే సంచారం చేసుకుంటూ మరి బతుకుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మన ప్రాంతంలో కాన్స్టిట్యూట్ వస్తూ ఈ తెలంగాణ, ఆంధ్రలో కొంత మెరుగే, కానీ బీహార్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒరిస్సా ఇటువంటి రాష్ట్రాలకు పోతే మన దళితుల సమస్యలు అనేకంగా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా సమిష్టిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలంతా కలిసి ఉన్న రిజర్వేషన్ 50% ఉంది. మన జనాభా ఆవశ్యక ప్రకారంగా ఈ 50% కాదు ఇంకా పెంచాలి. అదేవిధంగా ప్రైవేటీకరణ చేస్తామని ప్రభుత్వాలు ఏది వచ్చినప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు లేకుండా మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. అందుకని ప్రైవేట్ సెక్టార్లలో కూడా రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి దామాష ప్రకారంగా మరి ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కార్పొరేటు మరి సంస్థలు ఎన్నో వచ్చాయి. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇవాళ మూలపడ్డాయి. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు లేవు. మరి మన పిల్లలు నిరుద్యోగ సమస్యతో కొట్టుముట్టాడుతూ ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇలా పీజీలు, డిగ్రీలు ఎన్నో చదువుకొని ఇలా ఉద్యోగాలు లేక ఖాళీగా ఉండి మరి ఎటు ఏం చేయలేని పరిస్థితిలో మరి ఉన్నటువంటి సందర్భాలు ప్రత్యక్షంగా మన ముందున్నటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి అందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మరి వివిధ పార్టీలకు చేయగొట్టో, వివిధ పార్టీలకు మనం మద్దతు ఇచ్చో, వివిధ పార్టీలో ఉన్న నాయకులకు మనం సపోర్ట్ చేసో, వాళ్ళ నాయకులు చేసి మరి మనం చేతులు ముడుచుకొని కూర్చుంటే మన భవిష్యత్తులో మన సమస్యలు పరిష్కారం కావు. కానీ రేపు పొద్దున కూడా ఈ సుప్రీంకోర్టును తలవంచి సుప్రీంకోర్టు సామాన్యంగా ఉంది అని చెప్పేసి అదే సుప్రీంకోర్టు అయితే పక్కన పెట్టిందో అదే సుప్రీంకోర్టుతోని కృష్ణమాదిగ గారి నాయకత్వంలో అదే మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మోదీ గారి ఆశీర్వాదంతో మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు కానీ కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు కానీ అందరూ కూడా మన సమస్య న్యాయమైన సమస్య కాబట్టి వాళ్ళందరూ లోపాయికరికంగా మనం సపోర్ట్ చేసిన విషయం మనం మర్చిపోవద్దు. దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు సుప్రీంకోర్టులో కూడా కమిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో మనకు ఉప రిజర్వేషన్ వర్గీకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమై ఈరోజు ఉపవర్గీకరణ జరగడం జరిగింది. దాన్ని అమలు చేసుకునే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు, సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే చెప్పడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆయన కూడా అసెంబ్లీ నడుస్తున్న సందర్భాల్లో ఈ యొక్క తీర్పు సుప్రీంకోర్టు రావడం చేత ఎమ్మడే దాన్ని ఆ అంశం మీద మరి ఆయన కూడా మాట చెప్పాడు. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్లు ఖచ్చితంగా ఈ యొక్క ఉపవర్గీకరణ ఏదైతుందో దాని వర్గీకరణ బిల్లును ఖచ్చితంగా చేసి అవసరం తప్పనిసరి అనుకుంటే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి ఉన్న రిజర్వేషన్లో మరి ఈ యొక్క నోటిఫికేషన్లు మరి రిజర్వేషన్ ఆధారంగానే
మరి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గారికి ఈ సభ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ఉద్యమ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా మా జాతి పట్ల ఒకసారి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మా జాతి ఇప్పుడు మరవదు. ఖచ్చితంగా నమ్మినలో నమ్మినట్టు ఉంటాం. నమ్మడానికి ఖచ్చితంగా నిలబడి లోపైకరికి కాదు ఎదురుగా పోయి కొట్టడానికైనా మోసం చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం తప్ప మరి భయపడు లేకుంటే ఆరోగ్యానికి చెప్పిన వాళ్ళకు మేము లోనేయడం కాదు, భయపడడం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము వివిధ రాజకీయ పార్టీలకు వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వితర్కాల వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజాస్వామిక వాళ్ళు కదా మీ అందరూ గమనించాలి. రేపు పొద్దున ఈ యొక్క సభా వేదిక నుండి సరే రేపు పొద్దున 16వ తారీఖు నాడు ఢిల్లీలో మరి సుప్రీంకోర్టులో ఏదైతే తీర్పు వచ్చిన తర్వాత లాబింగ్ చేసి మరి మన పార్లమెంట్ సభ్యులకు కేంద్ర మంత్రులకు అదేవిధంగా మన ప్రధానమంత్రి గారికి మన కేంద్ర మంత్రులకు వివిధ మన పార్టీకి మద్దతు వాళ్ళందరూ కూడా మరి కలవడం జరిగిన కృష్ణమాది గారు ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా మరి ఢిల్లీలో ఉండి మరి ఆయన పనిలో మరి ఆయన ఉండి ఇంకా దీనికి పూర్తి స్థాయిలో మరి చట్టం సవరణ చేయాల్సినటువంటి అవసరం ఏదైనా ఉంటుందా, సాంకేతిక పరంగా మనకి పొద్దున ఇబ్బందులు వస్తాయా అనే కాన్సెప్ట్ తోని మరి నిజమైనటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో పనిచేసేటువంటి సీనియర్ అడ్వకేట్స్ తోని అడ్వైస్ తీసుకొని మరి ఎట్లయితే బాగుంటుంది దాని మీద మరి ఇప్పటిదాకా దానికో కార్యాచరణ చేసుకొని ఇప్పటిదాకా వాళ్ళందరూ కలిసి మరి ఎట్లా ఉంటుందో దాని మీద చర్చ చేసి మరి మన హైదరాబాద్కి వస్తున్నటువంటి సందర్భంలో రేపు 16 నాడు హైదరాబాద్కు అన్న కృష్ణమాది గారు వస్తా ఉన్నారు. దయచేసి మీరు అందరూ కూడా హైదరాబాద్కు అన్నకి స్వాగతం పడడానికి మరి ఊరు వాడ మరి నుండి డబ్బులతో సహా అందరం మనం హైదరాబాద్కి వెళ్ళి అన్నకు ఘన స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. కాబట్టి దయచేసి అందరూ వాలంటరీగా ఎవరికి వాళ్ళే మరి అక్కడ చేరుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఎవరు కూడా వెహికల్ అరేంజ్ చేయరు, ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టే స్థాయిలో మన జాతర ఉండదు. కాబట్టి మరి వివిధ రాజకీయ పార్టీలు ఏమో వాళ్ళ డబ్బులు ఉంటాయి, వాళ్ళకి అన్ని రకాల ఆస్తులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు. కానీ మనకి ఎవరికి వాళ్ళు వాలంటరీగా వీలైనంత వరకు మన ప్రణాళిక మనం తయారు చేసుకొని రేపు అన్నకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మన ప్రాంతం నుండి అందరూ బయలుదేరాల్సిందని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైనటువంటి నాయకులు అందరున్నారు. ఇవాళ మన దాంట్లో కొంతమంది రాజకీయ పార్టీలు వాళ్ళు కుట్రలు చేసి ముఖ్యమంత్రి స్థాయిలో కుట్రలు చేసి మనల్ని మరి విభజించి పాలించాలనే కాన్సెప్ట్ తోని మనలో మనకు పంచాయతీలు పెట్టి అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి మనందరం కూడా అలర్ట్ మనం మన ఆశయం కోసం మన లక్ష్య సాధన కోసం ఇప్పటికైతే ఎట్లయితే పనిచేసామో ఏబీసీ వర్గీకరణ కోసం మనం అయితే గత 30 సంవత్సరాల నుండి ఆయా మరి సంఘాల నుండి కూడా మనందరం ఆశయమే వర్గీకరణ ఆశయం కాబట్టి ఆ వర్గీకరణ ఆశయం సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టులో మనకు అనుకూలంగా జడ్జిమెంట్ రావడం జరిగింది. కాబట్టి ఆ జడ్జిమెంట్ కూడా తొందరగా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా మరి మనందరం కూడా మనం చూడడానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి అంత ఈజీగా ప్రభుత్వాలు మనకు అనుకూలంగా ఉండవు. ఎందుకంటే మన పేదలం మన డబ్బులు కాదు. రేపు పొద్దున మనం మాట మీద ఉండి మరి పథకటిస్తే తప్ప మనకి ప్రభుత్వాలు భయపడే. కాబట్టి మనం విభజించడానికి మనల్ని విభజించి పాలించడానికి మనలో మనకు సైక్యత లేకుండా ఇబ్బంది పెట్టడానికి మనం కుట్ర చేస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి పార్టీలకు కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనందరి ఆశయం ఏబిసిడి, మనందరి ఆశయమే మన జాతులు బాగుపడడం. కాబట్టి మన జాతులు బాగుపడడం కోసం మనందరం జాతులు మరి ఏకం కావాల్సిన అవసరం ఉంది. మన ఏకం కాకపోతే రేపు భవిష్యత్తు భావితరాలకు అనేక రకమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి దయచేసి మన పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, రాజకీయ అవకాశాలు ఉంటాయి, విద్యా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉండాలంటే మనందరం సంఘటితంగా సమైక్యంగా వివిధ గ్రూపులకు అతీతంగా మనంతా పనిచేసి మన కృష్ణమాది నాయకత్వాన్ని బలపరిచే విధంగా అదేవిధంగా మన చిన్న తమ్ములు మనల్ని కూడా చాలా మంది మన నల్గొండ జిల్లా నుండి మరి ఏ ఉద్యమాలైనా వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. మన ఎంఆర్పీఎస్ కూడా మన నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి మళ్ళీ ప్రధానంగా మన ఆంధ్ర కాన్స్టిట్యూన్సీ ఉంటే ఇక్కడ మరి రెవల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకు అవేర్నెస్ ఎక్కువ కాబట్టి మనము ఎవరైనా తప్పు చేస్తే క్షమించే ఆలోచన మనకు ఉండదు, క్షమించకూడదు. కాబట్టి ఈ ప్రాంతంలోనే మరి కొంతమంది మరి ఆనాడు పాలకులు ఎవరైతున్నారో వాళ్ళు కృష్ణమాదిని అంచడానికి, కృష్ణమాదిని తొక్కడానికి, కృష్ణమాది యొక్క ఆశయాన్ని మరి భంగం కల్పించే విధంగా మనకు పంచాయతీలు పెట్టించి గ్రూప్ తయారు చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇటువంటి సందర్భాలు ఏ సందర్భం ఉన్నా ఏదున్నా
అందరు మన పిల్లలే, అందరు మన నాయకులే, అందరు మన వాళ్ళే, వాళ్ళ ఆశయంతో గదే అనే కాన్సెప్ట్ మనం పనిచేసేట వరకు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా రాజకీయంగా మరి మనకు అవకాశాలు వస్తేనే నేను పార్లమెంట్ స్థాయిలో కానీ అసెంబ్లీ స్థాయిలో చట్టాలు చేసి ఆ చట్టాలు మనకు అనుకూలంగా చేసుకొని మనం బాగుపడే విధంగా మన నాయకత్వం ఉంటేనే ఈ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ మనం వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మన 70 లక్షల మంది నాయకులు ఉన్నప్పటికీ మరి మన ప్రాంతంలో మరి నాగర్కర్నూలు మహబూబ్ జిల్లా, పెద్దపల్లి కర్నూలు జిల్లా, వరంగల్ జిల్లా, అదేవిధంగా మరి మన వరంగల్ జిల్లా, అదేవిధంగా నాగర్కర్నూలు ఇవన్నీ కూడా 3 పార్లమెంట్ స్థానాల్లో మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 పార్లమెంట్ స్థానాల్లో ఒక్క మాదిగలకు కూడా పార్లమెంట్ సీట్ ఇవ్వనటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా మరి మనం ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక్కరికి కూడా మరి మన మాదిగలకు 70 లక్షల మంది మాదిగలప్పటికీ కూడా ఒక్క నాగర్కర్నూలు కానీ పెద్దపల్లి కానీ అదేవిధంగా మన ఇప్పుడున్నటువంటి వరంగల్ గారి ఎక్కడ కూడా మనకి ఇవ్వలేదు. పెద్దపల్లిలో వివేక్ కొడుకు మరి సంతోష్ ఇచ్చారు, అదే నాగర్కర్నూలు మండలం ఇచ్చారు, మాలనే అదే కరెన్సీ బిడ్డకు కాళీకు కరంగం ఇచ్చారు, వాళ్ళు ఒక్కొక్కరు భయంగా మాలయ్యకి ఏమో టికెట్ లేదు అంటే ఎంత దరిద్రంగా మన పరిస్థితి అనే విషయం అర్థం చేసుకోండి. రాజకీయ పార్టీ కూడా మనం ఎంత పాజిటివ్ గా మనం కుట్ర చేస్తున్నాయో మీరు గమనించండి. మనలోకి ఇస్తే మరి మనం గెలిస్తే రేపు పొద్దున మన వాయిస్ మన చట్టసభలో మన యొక్క సమస్యలను చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా కుట్రలు చేసినటువంటి సందర్భాలు మీరు చూశారు, ప్రత్యక్షంగా మనం ఉన్నాం ఈనాడు. అదేవిధంగా మరి ఈ పార్టీ ఇట్లా ప్రవర్తిస్తే మేము ఓడగొడుతుందని చెప్పేసి కూడా మనం చెప్పి సరే మన శక్తి తెలిపోక మనం వేసినంత మాత్రాన మిగతా కులాలు, మిగతా మతాలు, మిగతా వర్గాలు అందరూ కూడా ఏమైనా లేదు కాబట్టి మనం ఓడిపోవడం జరిగింది. దయచేసి మన మాదిగ ఎంపీ ఎవరు కూడా పార్లమెంట్ లో లేరు, చట్టసభలో లేరు. రేపు పొద్దున మనం పార్లమెంట్ స్థాయిలో మనకి చట్టం చేయాలనుకున్నప్పుడు మనకి మాట్లాడడానికి కూడా వర్గీకరణ అంశం మాట్లాడడానికి కూడా అంత మాటలు ఉన్నారు, మాదిగలు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి రేపు పొద్దున రాజ్యసభ కూడా కొంతమందిని పంపించడానికి సరే ఏదేమైనప్పటికీ మోదీ మరి ఆనాడు మరి ఒక మాట ఇచ్చి ఖచ్చితంగా వర్గీకరణ కట్టుబడి సామాజిక న్యాయం ఇది ఖచ్చితంగా వర్గీకరణ అనివార్యం అని చెప్పేసి మరి పేద గ్రౌండ్ లో కృష్ణమాది గారు పిలవగానే వచ్చి మరి అంత పెద్ద మీటింగ్ లో ఆయన ఓపెన్ గా బాటంగా కృష్ణమాదికు జాతికి హామీ ఇచ్చి ఖచ్చితంగా ఈ వర్గీకరణ ఖచ్చితంగా నా బాధ్యత అని చెప్పేసి ఆయన చెప్పుకొని పోయి మనం ఓట్లు వేసినా వేయకున్నా అతను ఆ మాట మీద నిలబడి ఖచ్చితంగా మన పార్లమెంటులో సరే ఏదన్నా మొన్న సుప్రీంకోర్టులో మనకు ఉపవర్గీకరణ తీర్పు మనకు అనుకూలంగా రావడానికి వాళ్ళు ప్రయత్నం చేసిన విషయం వాస్తవం. ఇవాళ రాజకీయ పార్టీల ప్రమేయం కూడా కోర్టులో ఉంటుంది, ఆ విషయం మనకు తెలియదు. కోర్టు అంటే జడ్జి అంటే వాళ్ళు ఎవరైతే తెలియని వాళ్ళు మనకుంటే ఉద్దేశం. కానీ ఇలా ఏ కోర్టు కానీ ఏ ఎవరు కానీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చెప్తున్నట్టుగానే కోర్టు కానీ వ్యవస్థ కానీ వస్తుంది. ఆ విషయం అది బహిరంగంగా తెలియదు, లోపాయకరంగా జరిగే విషయాలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యంలో మనకు అధికారమే ఆయుధంగా ఉండాలి. కాబట్టి మనందరం సంఘటితంగా ఉండి తెలివైనటువంటి నాయకత్వాన్ని తెలివైనటువంటి లీడర్షిప్ లో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ యొక్క జిల్లాలో, ఈ ఆర్మీ కాన్స్టిట్యూన్సీ లో కూడా మన నాయకత్వాన్ని సంపూర్ణంగా బలపరిచే విధంగా మీరందరూ సహకరించి మా నాయకత్వాన్ని ముందుకు పంపే విధంగా మీరు ఉంటారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా కృష్ణమయ్యకు ఈ యొక్క మరి వేదిక నుండి ఆయనకు మన అందరం కూడా మరి లేచి అందరం కూడా ఒకసారి అన్నకు జై పలకాల్సినటువంటి సమయం. కాబట్టి మీ అందరూ కూడా సభ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, సభ ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను స్లోగన్స్ ఇస్తా, మీరందరూ ఈ ఊరవుతుదాకా మీరందరూ మరి యొక్క సభ ప్రాంగణం నుండి మన అక్కల విషయంలో మన స్లోగన్స్ ఉంటాయి. కాబట్టి మీ అందరూ కూడా దీన్ని స్లోగన్స్ చేస్తారని కోరుతూ ఈ అవకాశం సభాధ్యక్షులు అదేవిధంగా ఈ యొక్క నిర్వాహకుల బాధ్యులు తమను నాకైతే విషయం తెలియదు, వాళ్ళు అనుకొని వాళ్ళు కార్యక్రమం నిర్వహణ చేసేంత వరకు కూడా నాకు తెలియదు. మొన్న చెప్పి నాకు ఇలా వేస్తున్నాం అంటే ఏ అవసరం లేదు, అట్లా హైదరాబాద్ ప్రోగ్రాం ఉంది కదా అన్నకే స్వాగతం చెప్తాం పోయి ఇవన్నీ అవసరం అంటే లేదు. మన గ్రామశాఖ ఎంఆర్పిఎస్ మన అందరం కూడా గ్రామ ప్రజల్లోనే మనం చేసుకుందాం. మనకు పాత మండల ఏతుందో పరిధి అందులో ఉండే ఆనాడు ఉద్యమాల్లో పనిచేసి మరి కీలకంగా
మరి జాతి పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి ఓ 15 మందిని మనం పిలుచుకొని ఈ యొక్క సభ మరి విజయోత్సవ సభగా మనం ఏర్పాటు చేసుకొని మనం అందరం కూడా కలిసి చాలా రోజుల తర్వాత మరి కలిసినట్టు ఉంటుంది. మనందరం కూడా మన కాన్సెప్ట్ మరి వర్గీకరణ కాన్సెప్ట్ ఇప్పటివరకు వర్గీకరణ విషయంలో మన క్రియాశీలతను పనిచేసాం. ఈ భవిష్యత్తు కార్యాచరణ ఏదనే విషయంలో మనందరం మళ్ళీ సమస్య కూర్చొని మరి అందరం ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత కాస్త మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో తమ్ముడు ఈ యొక్క నిర్వహణ బాధ్యతలు చేపట్టి మరి నన్ను ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామంలో నాకు మొదటి నుండి బాగా సపోర్ట్ చేసి అంటే అంటే ముందుగా నా గ్రామం బేస్ కాబట్టి నేను ఎంత రాష్ట్ర నాయకులు కూడా జిల్లా నాయకులు కూడా గ్రామంలో ఇంటర్గ్రేస్ రసగలగా నాకు ఇలా బాగా నా జాతి నా అంటున్న కూడా బాగా సపోర్ట్ చేసి నేను పెద్ద నాయకులు వల్ల నేను ఈ స్థాయిలో ఉండి మాట్లాడగలుగుతా ఉన్నా. ఈ స్థాయిలో ఉండి ఉద్యమాలు చేయడం జరిగింది. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి మన జాతికి సంబంధించినటువంటి పెద్దలకు నా కుల బంధువులకి నా రక్త బంధువులందరూ కూడా ప్రత్యేక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తు కాలంలో కూడా మన కార్యాచరణ ఏది ఇచ్చినా కృష్ణమాది నాయకత్వం ఏ కార్యక్రమాలు ఇచ్చినా మన అందరం కూడా మన జాతిలో ఉన్నటువంటి తమ్ముళ్ళు మేడి బాబాయ్ కావచ్చు, మగపల్లి శ్రీ తమ్ముడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు మన జాతి పట్ల కమిట్మెంట్ ఏదైతే వచ్చి మన జాతి కోసం అమ్మాయి పనిచేసే వాళ్ళు ఎవరిని కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తూ అదేవిధంగా మనం భవిష్యత్ కాలంలో అందరం కలిసి సంఘటితమైన ఉద్యమాలను నిర్మాణం చేసి మన జాతి వాళ్ళ కోసం మన సమస్యల పట్ల నిరంతరం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఆ సందర్భం ఉండే విధంగా మీ నాయకత్వం మరి మీ నాయకత్వంలో యువతరం కాబట్టి అంతా యువకులు మీ అందరికీ నేను చెప్తా ఉన్నది ఏంటంటే వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి కుట్రలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం తొందరపడకుండా నిదానంగా మన ఆశయ సాధన కోసం అందరం కూడా సమస్య పనిచేయాల్సినటువంటి సందర్భం ఉండాలి. కాబట్టి మీ అందరికీ మరి ఉద్యమాల్లో మొదటి నుంచి నాతో పాటు తమ్ములందరూ వేదికటువంటి తమ్ములంతా కూడా నాతో కీలకంగా మరి పనిచేశారు. వాళ్ళందరూ పిలవగానే మొదటి నుండి కమిట్మెంట్ గా పనిచేసినటువంటి నాయకులు కాబట్టి మేము ఎక్కువ మంది పిలవలేదు, పిలిచింది వీళ్ళు పిలిచాము, అందరూ వచ్చారు, అందరూ చెందారు. ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరి మండల పక్షాన అంటే మండలానికి సంబంధించినటువంటి పాత మన ఆలయం ఉన్నది. ఈ మసలు బైక్రికేట్లు మరి జోల్పూర్ ఇక్కుట్టి మాటూరు అమలగోలి అనే 4 విలేజ్లో మండలకి బైక్రికేట్లో మరి ఇంకొక మండలంలో వెళ్ళడం జరిగింది. అయినప్పుడు కూడా మొదటి నుండి ఉద్యమాల్లో ఈ మండలానికి వెళ్ళి గ్రామంకి వెళ్ళి ఎదిగింది కాబట్టి తమ్ములందరూ ఆత్మీయులు నా సపోర్టర్స్ కాబట్టి ఖచ్చితంగా రావాలనే కాన్సెప్ట్ తోనే వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ వచ్చడానికి ప్రత్యేక ఉద్యమం అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం నుండి తమ్ములందరికీ ప్రత్యేక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ అందరూ కూడా లేచి కృష్ణయ్య నాయకత్వం బలపరిచిన కోరుతారు. మాది ఐక్యత మాది ఐక్యత Kısım